హాయ్! ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మెంటల్ హెల్త్. మనసు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమండి. కేవలం శారీరక ఆరోగ్యం ద్వారా మాత్రమే మానసిక ఆరోగ్యాన్ని సాధించలేము. ఇందుకోసం మన జీవన ప్రమాణాన్ని కలిగి ఉండటం అవసరం. కొంతకాలంగా ప్రజలు కరోనాతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి సమయంలో చాలామంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆందోళన, డిప్రెషన్‌కు కూడా బాధితులయ్యారు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే అదొక రుగ్మతగా మారే అవకాశం ఉంది. మానసికంగా ఇబ్బంది పడుతున్న వారి లక్షణాలు: చాలా కాలంగా నిరాశ, నిస్పృహలకు గురవ్వటం, తరువాత ఫీల్ అవ్వటం, నిస్సహాయంగా ఉండిపోవటం, బలహీనంగా అనిపించటం, ఏదైనా కార్యాచరణపై ఆసక్తి లేకపోవటం, తినడం, తాగడం కూడా శ్రద్ధ లేకపోవటం, ఇవన్నీ కూడా డిప్రెషన్‌లో ఈ మెంటల్ హెల్త్‌లో ముఖ్య లక్షణాలు. ఎవరిని కలవటానికి ఇంట్రెస్ట్ చూపకపోవటం, ఎక్కువ సమయంలో ఒంటరిగా గడపడం, చాలామంది ఉన్న చోట ఉండకపోలేకపోవటం, మానసిక స్థితి అధిక మార్పు, చేసే పనులపై ఆసక్తి లేకపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా డిప్రెషన్లో ఉండే వాళ్ళకి కనిపిస్తాయి. శారీరక సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు, కానీ మానసిక సమస్యలు అయితే మాత్రం అలా కాదు. చికిత్స ప్రారంభించినా చాలా కాలం పడుతుందండి. డిప్రెషన్తో బాధపడుతున్న వ్యక్తి నిత్యం ఎక్కువ మంది ఉన్న చోట తిరగటం ఇలా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు సాధారణ స్థితిలోకి వచ్చేస్తారు. మానసిక ఆరోగ్యంపై వైద్యుడి సలహా తీసుకోవాలి. తల్లిదండ్రులు వాళ్ళకి సపోర్ట్ చేయగలగాలి. అలా అని తిట్టి కొట్టి నువ్వింతే, నీ బతికింతే, నువ్వు ఎప్పటికీ బాగుపడవు అనకుండా వారిని చక్కగా హ్యాపీగా చూసుకోగలగాలి. వాళ్ళ తోడే ఉండాలి, వాళ్ళతో మాట్లాడగలగాలి. వాళ్ళకి ఎక్కువగా వాటర్ తాగిపించండి, యోగా చేపించండి, వ్యాయామం చేపించండి, ధ్యానం చేపించండి. ఇవన్నీ చేసుకుంటూ అంటే ఇలా మెంటల్ హెల్త్ గురించి ఇంకా సమాచారం తెలుసుకోవాలనుకుంటే హోప్తో రండి, సక్సెస్తో వెళ్ళండి. ఇలాంటి అవేర్నెస్ అందరిలో కలిగించడానికి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.